మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5గురం కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. పిచ్చా? మేము 5గురం కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. అబద్ధం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతిమిలాడే సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సేడస్ ఎదవడం కదా సార్. అంతేగా సార్? సార్, యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. నమ్మబుద్ధి కావట్లేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ 2nd ఇయర్ చదువుతుంది. రోజు గాజువాకి ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వల్లేసిందే మీ మనవరాలు సంధ్యకి సార్. ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగాడే సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడది కదా, సంధ్య సంగతి తర్వాత చూద్దాం అన్నాడండి. సార్ మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసావు మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజులు ఊరు ఎలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరిని వేసుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an ఇండియన్. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా?